దగ్గర 120 టికెట్లు కొనుక్కొని వచ్చాం ఫ్యాన్స్ అందరూ కూడా. మేము పవర్ స్టార్ బ్లాక్ బాస్టర్ సినిమా హిట్.
ఓజీ సినిమా ఎలా ఉండబోతుంది సార్? ఓజీ సినిమా ఎలా ఉండబోతుంది? అరుపులు మెరుపులు ఉరుములు చాలా సూపర్ హిట్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ. జన్స్ అందరికీ నచ్చుతుంది, ప్రతి ఫ్యామిలీకి నచ్చుతుంది, ప్రతి రకమైన ఆడియన్స్ సినిమా నచ్చుతుంది. సినిమా చాలా సూపర్ హిట్. నాకు ఆల్రెడీ సినిమా అవగాహన ఉంది. సినిమా ఒక బ్లాక్ బస్టర్ అంటే రికార్డ్స్ గుర్తుపెట్టుకోండి, రికార్డ్స్. సినిమాలో డైలాగ్ చెప్పండి. వషియో 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 వషియో. యా థ్యాంక్ యూ. అరుపులు. ఇప్పుడు మరి కాసేపట్లో ఓజీ సినిమా రిలీజ్ అవబోతుంది. ఫ్యాన్స్ అందరు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సార్? హిట్ కాబోతుంది అంటారా? ఖచ్చితంగా 100% హిట్టే. ట్రైలర్ లోనే అర్థమైపోయింది. అండ్ ఎందుకంటే ఈ సినిమాకి చాలా హైప్ ఉంది. ఆ హైప్ మించి సినిమా ఉంటుందని అనుకుంటున్నాం. ట్రైలర్ లో ఉన్న డైలాగ్ మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఓజస్ గంభీర, ఓజస్ గంభీర, ఓజస్ గంభీర, ఓజస్ గంభీర, ఓజస్ గంభీర. బాబులకే బాబు, బాబులకే బాబు, పేగులు తీసి బోటి వండి మ్యాన్షన్ హౌస్ లో ముంచుకు తినేస్తా. చూస్తారా? మరి కాసేపట్లో ఓజీ సినిమా రిలీజ్ అవబోతుంది సార్. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సార్? మరి ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ దాటి వెళ్ళిపోయినాయి. ఇంకా అడగాల్సిన అవసరం కూడా లేదు. వద్దు వద్దు వద్దు, బయటకు వచ్చాక మాట్లాడుకుందాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ అవుతే అన్ని రికార్డ్స్ లేచిపోతాయి అంటారు సార్ టాలీవుడ్ లో? మీరు ఆల్రెడీ టికెట్స్ ఎట్లా బుక్ అయినా చూసారు. ఇంకా రిలీజ్ కూడా కాలేదు సినిమా. జస్ట్ ప్రీమియర్స్. ఒక్క టికెట్ దొరకలే. ఈడికి వచ్చి చూస్తే 5,000 టికెట్ అంటారు. ఇంకెక్కడన్నా మాట్లాడేది? ఈ రేంజ్లు ఉంటే సినిమా ఏ రేంజ్లు ఉందో మీరు ఆలోచించుకోండి. మీ ఊహల కొల్లేస్తున్నా. వర్షాకాలం వస్తుంది, వానాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది. మా కల్ట్ పవన్ అన్న ఫ్యాన్స్ తో పెట్టుకుంటే పోయే కాలం అనేది కూడా నాలుగోది ఉంటుంది. సార్ ఓజీ సినిమా ఇస్ రిలీజింగ్ నౌ. వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ సార్ యాజ్ ఎ ఫ్యాన్? I've heard very good things about this movie, so I'm really glad to be here now. Exactly, really glad to be here to see that. Where are you from actually? Where are you, sir? Switzerland, Geneva. You came for here to watch movie here? Yeah. I came for the movie. Yeah, You're staying here. yeah. I'm staying here with them. The great team. Yeah, really happy to be here. You love watching Pawan Kalyan movies, sir? Sorry? You love to watch Pawan Kalyan movies? Yeah. I love to watch Indian movies, and yeah, really glad to be here. Thank you, sir. OG, let's go! OG! ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ మరి కాసేపట్లో రిలీజ్ అవబోతుంది. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అంటారు సార్? ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయండి? ఇంకా పీక్ ఎన్నో సంవత్సరాల తర్వాత మాకు ఫుల్ ప్లెడ్జ్డ్ ఫిలిం. ఇగోండి మా అన్న ఓజీ వేర్. చాలా అసలు చాలా ఎక్స్పెక్టేషన్స్ మించింది. ఎండింగ్ ఎలా ఉంది? అందరు బ్లడ్ బాయిల్. కళ్యాణ్ బాబా సార్ ఇప్పుడు ఓజీ సినిమా మరి కాసేపట్లో రిలీజ్ అవబోతుంది. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అంటారు? హిట్ అయితే ఎలా ఉంటుంది అంటారు? అన్న హిట్ కాదన్న, సినిమా బ్లాక్ బస్టర్. ఈ సినిమా తర్వాత రాజమౌళి ఎవరు అంటారు? మా సుజిత్ ముందు రాజమౌళి ఎవరు అంటారు? రాజమండ్రి నుంచి వచ్చాము సినిమా చూడడానికి. అక్కడ నుంచి సెలబ్రేషన్స్ ఇక్కడ విశ్వాల్లో చూద్దాం వచ్చాం. మల్లికార్జునగా ఇక్కడ బుక్ అయిన టికెట్లు. బ్లాక్ బస్టర్స్ అయితే ఎలాంటి రికార్డ్స్ వస్తాయంటారు సార్? అన్న బ్లాక్ బస్టర్స్ అయితే ఇప్పుడు వరకు ఉన్న పుష్ప 2 ఉన్న ఇండస్ట్రీ హిట్, దాన్ని కూడా క్రాస్ అవుద్ది ఈజీగా. ఇండస్ట్రీ హిట్ అవుద్ది. ఇంకా మాకు పవన్ కళ్యాణ్ గారికి మేమైతే ఇదే లాస్ట్ సినిమాని ఫీల్ అవుతున్నాం. ఈ సినిమాతో రికార్డులన్నీ కొల్లగొడతాం. రేపు ఒక్కరోజే 100 కోట్లు పెడతాం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు కదా, ఫ్యాన్స్ అందరూ ఎలా వెయిట్ చేస్తున్నారు సార్? అన్న ఒకసారి ఆల్రెడీ పంజాతో దెబ్బతిన్నాం అన్న, కానీ ఈసారి అలా దెబ్బతినేమన్నా. పంజాలో 50% ఉన్నా ఎక్కడో పెడతా సినిమాని. ఫ్యాన్స్ అయితే కింద నుంచి పై దాకా ఫుల్ హైప్ లో ఉన్నారు. పక్కా బ్లాక్ బాస్టర్ అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేమంతా. మూవీ టాక్ పక్కన పెడితే మేమైతే వచ్చింది జస్ట్ పవన్ కళ్యాణ్ యూఫోరియా ఎంజాయ్ చేయడానికి వచ్చాం అనమాట.
ఈ సినిమా మీద ఎలా ఉన్నాయి సార్ మీ ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్టేషన్స్ అయితే అంతకన్నా ఇంక ఎక్కువ ఎత్తలేదు, ఆ రేంజ్ లో ఉంది అనమాట. ఒకవేళ సినిమా కనుక బ్లాక్ బాస్టర్ అయితే కలెక్షన్ ఎంతవరకు వస్తుంది అంటారు సార్? కలెక్షన్స్ అవన్నీ చెప్పలేం భయ్య, 300+ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మినిమం. ఎలా ఉంది సార్ మీకు? చాలా ఎక్సైట్మెంట్ గా ఉందండి, ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ ఓజీ గురించి 2 years నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మంచి హైప్ తో ఉన్న మూవీ, చాలా మంది ఆడియన్స్ మంచి కమర్షియల్ తో ఓజీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు అనమాట. సాహో నుంచి ఫ్లాప్ అయినది కాంచి సుజిత్ కూడా మంచి పగతో మంచి కసితో ఉన్నాడు. ఏ విధంగా ఎలా అయితే మనం అదే మనకు ఇష్టమైన హీరోని ఎలా చూపించాలి అన్న రేంజ్ లో ట్రైలర్ అయితే చూపించారు. ప్రజెంట్ మరి సినిమాతో అసలు ఫ్యాన్స్ అంటే ఏటో అని చెప్పి సుజిత్ చూపిస్తాడు అని మేము అనుకుంటాం అందరం చెప్పి. అసలు ఆల్రెడీ సినిమా అయితే హిట్ అయిపోయింది, బట్ లోపలికి వెళ్ళి బొమ్మ బ్లాక్ బస్టర్ పడుతుంది, రికార్డ్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. ఇది ట్రైలర్ బాగా నచ్చిందంట. చాలా చాలా బాగా నచ్చిందండి, అంతకు చాలా హైప్ ఉన్న దానికన్నా చాలా ఎక్కువ చూపించారు. అయితే ఒకవేళ సినిమా కనుక మంచి బ్లాక్ బాస్టర్ అయితే ఎన్ని కోట్లు వసూలు చేస్తారు అంటారు సార్? కోట్ల గురించి ఏమన్నా కల్ట్ ఫ్యాన్స్ చాలా అన్న, కోట్ల గురించి సినిమా 300 నుంచి 400 లోపు కలెక్ట్ చేస్తుంది బ్రహ్మాండంగా, బ్లాక్ బస్టర్ టాక్ అని పడతాయి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఇంత ఎగ్జైట్మెంట్తో అంత ఆడియో ఫంక్షన్కి వచ్చి అంత బాగా ఎగ్జైట్మెంట్తో ఉంది. సో ఈగర్లీ వెయిటింగ్. అంటే పవన్ కళ్యాణ్కి ఇది మంచి సబ్జెక్ట్ అంటారు సార్? మరి మంచి సబ్జెక్ట్ అనే దానికంటే గ్యాంగ్స్టర్ ఎక్సలెంట్ సబ్జెక్టు ప్లస్ ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే పాలిటిక్స్లోకి వెళ్ళిపోయి అక్కడ బెస్ట్గా ఇచ్చాడు ఆల్రెడీ అవుట్పుట్. యాజ్ ఎ ఫ్యాన్స్ ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ మూవీ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇది చాలా ఎగ్జైట్మెంట్తో, అందుకే దీన్ని మిస్ చేసుకోకూడదని ఒక ఉద్దేశంతో వచ్చాము. టికెట్లు చూసే దొరకడంలా చూడాలి. గతంలో 2 సినిమాలు కూడా కొంచెం నిరాశపరిచింది, మరి ఈ ఓజీ ఎలా ఉండబోతుంది అంటారు సార్? ఓజీ సమస్య లేదు, నిరాశపరిచే సమస్య లేదని అనుకుంటున్నా. చూద్దాం, మరి అందరూ బెస్ట్, హోప్ ఫర్ ద బెస్ట్ అనే వచ్చాం. మరి కాసేపట్లో ఓజీ సినిమా రిలీజ్ అవబోతుంది, మీ ఒపీనియన్ ఏంటి సార్? మా ఒపీనియన్ ఎలా ఉంటుందంటే పవన్ కళ్యాణ్కి కూడా మించి ఉంటుంది. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఎందుకంటే ఓజీ అనే మూవీ డిఫరెంట్గా ఉంటుంది. ఖుషీలో కటాన్ ఎలా ఉంటుందంటే ఓజీలో కూడా అంతగా డబల్ ఉంటుంది. ఈరోజు ఒక్కసారి చూసింది కాదు, నువ్వు 10 సార్లు కూడా చూడాలనిపిస్తుంది. ఒక టీజర్లో కానీ ఒక దేంట్లో అయినా కానీ ఈ చిత్రం ఎలా ఉంటుందంటే తెలుగు పరిశ్రమల్లో అన్నిటికీ రికార్డులు బ్రేక్ చేస్తుంది బ్రో. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆ గెటప్తో వచ్చారు కదా ఆడియో ఫంక్షన్కి, ఆ రోజే రికార్డులు బద్దలైపోయినాయి. అందుకు టికెట్స్ కానీ ఇంకోటి కానీ మినిమం ఆన్లైన్లో చూసినా కానీ మినిమం 10 daysకి అయితే తక్కువ లేవు. బుకింగ్ అయిపోయింది 10 days కూడా. ఈ రోజు కూడా నేను బ్లాక్లో టికెట్ కొని కూడా సినిమా చూస్తున్నా. ఎందుకు? సినిమా అంత రెబల్ఫుల్గా ఉంటుంది. నెంబర్ 1 సినిమా, నెంబర్ 1 ఉంటుంది సినిమా. ఏ దానికనే ఇది నెంబర్ 1 సినిమా. చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది అనుకుంటారు ఈ సినిమా? ఇప్పుడు హిట్ అవుతుందండి సినిమా, సూపర్ హిట్ అండి. మన ఫ్లాప్ అయింది కదా, సూపర్ హిట్ అని చెప్పి నమ్మకంతో వచ్చామండి. మన రాజమండ్రి అంటే రాజమండ్రిలో ఇంకా బేవచ్చంగా ఉందండి. ట్రైలర్ ఎలా అనిపించింది సార్ మరి మీకు? ట్రైలర్ సూపర్ అండి, నెంబర్ 1 అండి, ఎక్సలెంట్గా ఉందా. కలిసికి వచ్చాం సార్, మేము కలిసిగా ఫైట్ కూడా చేస్తాం ఆయన కోసం, అంత బాగుంది సార్. మనకి తెలిసిందే పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందో. అందులో మన సుజిత్ కదా, సుజిత్ సాహో తీసాడు, ఎలా ఉంది అందులో ఫ్యాన్ బాయ్. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫుల్ హైప్ ఉంది. సో వెయిటింగ్ ఈగర్లీ. పవన్ కళ్యాణ్ ఇప్పుడు పంజా సినిమా తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు సార్ సినిమా? వేరే లెవెల్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఇంకేం చెప్పలేం, మాటలు రావట్లేదు. ఫస్ట్ అయితే మూవీ చూసేయాలి. ఈగర్లీ వెయిటింగ్. పంజాకి 3 ఉంటుంది, గ్యాంగ్స్టరు సుజిత్ అండ్ బాలీవుడ్ యాక్టర్ ఉన్నారుగా, వేరే లెవెల్, ఫుల్ హైప్. ఒకవేళ సినిమా కనుక మంచి బ్లాక్ బాస్టర్ అయితే ఎంతవరకు కలెక్షన్ చేస్తారు అంటారు సార్ సినిమా? కలెక్షన్లు అయితే బాగానే వస్తాయి. నా అంచనా అయితే ఇది కెరియర్లో మన తెలుగు రాష్ట్రాల్లో టాప్ గ్రాసర్గా ఉంటుంది Day 1. అదైతే ఖచ్చితంగా చెప్తాను. ఇంకా కలెక్షన్లు అయితే నేనైతే 300 నుంచి 500 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ 100 కోట్ల వరకు షేర్ కాపాడుతానంట. ఖచ్చితంగా. ఫ్యాన్స్ అందరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకున్నారు సార్? భారీగా ఉన్నాయి సార్. టికెట్లు కూడా అసలు ఏమీ దొరకట్లేదు, ఎంత ట్రై చేసినా సరే. మేము కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నాం సినిమా టికెట్ కోసం. పైకి వెళ్ళి ఒకసారి ట్రై చేయాలి ఇప్పుడు మళ్ళీ.
వస్తే కనుక చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే హరిహర వీరమల్లు కంటే ఎక్కువ hopes ఉన్నాయి. సినిమా చూసినాక డైలాగ్ చెప్తాం ఖచ్చితంగా. ఒకవేళ సినిమా కనుక హిట్ అయితే ఎంతవరకు కలెక్షన్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరు? ఎంత ఉంటుందో ఒక 500 కోట్ల వరకు ఎక్స్పెక్టేషన్. మొత్తం అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టేస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా రికార్డ్స్ బద్దలు కొడుతుంది. ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పీక్ లో ఉన్నాయండి. ఇప్పటిదాకా ఐ థింక్ గత 10 years మేబీ గబ్బర్ సింగ్ కి ఇంత హైప్ చూసాను, అంతకు డబుల్ హైప్ ఉంది. సో ఫస్ట్ టైం అందుకే నేను ప్రీమియర్కి వస్తాను. ఈవెన్ నాట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఈ హైప్ అట్లా ఉంది కాబట్టి రావాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎప్పుడో పంజా సినిమా అప్పుడు ఒక ఇదిగా చేశారు కదా సార్, గ్యాంగ్స్టర్ గా. ఇప్పుడు మళ్ళీ ఓజీ సినిమాకి గ్యాంగ్స్టర్ గా చేయబోతున్నారు. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అంటారు? అదే అండి, మీరు చెప్పినట్టు పంజా టైంలో ఆ లుక్ ఎంత హైలైట్ అయిందో ఇప్పుడు అంతకన్నా మించి హైలైట్ ఉంది ఈ లుక్. సో అందుకే ఎక్స్పెక్ట్ చేస్తాం దానికంటే డబుల్ ఉంటుందని. మేబీ ఆ సినిమా రిజల్ట్ ఏదైనా అయి ఉండొచ్చు, బట్ ఫ్యాన్స్కి మాత్రం ఆ సినిమా కూడా ఫుల్ మిల్స్ పెట్టింది. సో అంతకంటే చాలా సూపర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ ఎ రికార్డ్, అది మాత్రం షూర్ షాట్.